హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. హాయ్ సార్, నమస్తే. నమస్తే సార్, బ్రహ్మానందం గారు అంటే ఒక మనిషి రూపం గుర్తొచ్చిన, ఒక మనిషి మాట వినిపించిన, ఒక మనిషి గురించి మాట్లాడుకున్నా నవ్వు వచ్చేసే వ్యక్తి. అవునండి. ఆయన ప్రయాణం, ఆయన వైభవం ఎలా జరిగింది ఇండస్ట్రీ? బ్రహ్మానందం గారు గొప్ప టైమింగ్ సెన్స్ ఉన్నటువంటి ఆర్టిస్ట్ అండి. సార్, ఆయన కమేడియన్ ఎందుకు అయ్యాడో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఆయన చాలా చదువుకున్నవాడు, తెలుగు సాహిత్యం మీద చాలా పట్టున్నవాడు. సార్, తెలుగు సాహిత్యం గురించి మాట్లాడితే అనర్గళంగా మాట్లాడతాడు. పోతన భాగవతంలో పద్యాలు అనర్గళంగా చదువుతాడు. అంత మేధావి ఇంత కమేడియన్ ఎలాగయ్యాడు అనిపిస్తుంది నాకు. సార్, అంత మేధావి. తర్వాత అండి ఆయనకి ఈ భౌతిక సమాజాన్ని బాగా స్టడీ చేసి అందులో ఎన్నో విద్యార్థులకి చాలామందికి పాఠాలు చెప్తారు కదా. విద్యార్థులు రకరకాల విద్యార్థులు ఉంటారు, వాళ్ళందరినీ కంట్రోల్ చేసి ఇప్పుడు టీచ్ చేయటం అనేటటువంటిది పెద్ద సమస్య టీచర్కి. స్టూడెంట్స్ కంట్రోల్ చేయటం అనేటటువంటిది ఇప్పట్లో మామూలు విషయం కాదు. సో ఆ విధంగా ఒక అధ్యాపక వృత్తి నుంచి లెక్చరర్గా చేసి, తెలుగు లెక్చరర్గా చేసి, తెలుగు లెక్చరరు తెలుగు మాస్టర్ అంటే చాలా చులకన భావం. అయినా కూడా తెలుగు పాఠాలు చెప్తూ వాళ్ళందరినీ కంట్రోల్ చేస్తూ ఒక మంచి ఉపాధ్యాయుడిగా ఇండస్ట్రీకి వచ్చినటువంటి వ్యక్తి. ఆయన ఉపాధ్యాయుడిగా ఉంటూనే మిమిక్రీ చేసేవాడు. సినిమాలంటే బాగా ఇంట్రెస్ట్, బాగా మిమిక్రీ చేసేవాడు. ఆ మిమిక్రీ టాలెంట్తోనే వచ్చాడు ఆయన. జంజాల గారి పరిచయం ఎలా జరిగింది సార్? జంజాల గారి దగ్గరికి అక్కడ మొట్టమొదట అదే చిరంజీవి గారిని ఆయన ప్రసన్నం చేసుకోవటం, ఆ మిమిక్రీతోనే ప్రసన్నం చేసుకున్నాడు. చిరంజీవి గారు షూటింగ్ చుట్టానికి వచ్చాడంట. ముందు చిరంజీవి గారు యాక్ట్ చేస్తూ ఉంటే ఈయన యాక్ట్ చేసేస్తున్నాడు. చిరంజీవి గారిని దగ్గర నుంచి చూడటం కదా, సో ఈయనకి డిస్టర్బెన్స్ లాగా ఉంది. వాడు ఎవడ కంటికి ఎదురుగా డిస్టర్బ్ చేస్తున్నాడు అది దాన్ని విసుక్కున్నాడు ఆయన. అలా విసుక్కున్నటువంటి చిరంజీవి గారు తర్వాత గ్యాప్లో అతన్ని పిలిచి, సార్ నేను ఆర్టిస్ట్ అండి, నేను మిమిక్రీ చేస్తానండి, అది ఇదనంటే ఏది చెయ్యి మిమిక్రీ చేయండి అంటే మిమిక్రీ చేశాడు. మిమిక్రీ చేసేసరికి అమ్మో వీడి దగ్గర స్పార్క్ ఉందని ఈయన గమనించాడు. గమనించి చిరంజీవి గారిని పట్టుకుంటే మనకి బాగుంటుందని ఆ చిరంజీవి గారిని ఫాలో అయ్యాడు. చిరంజీవి గారి ఖాళీ సమయాల్లో గ్యాప్స్లో ఇతని చేత మిమిక్రీ చేయించుకొని ఎంటర్టైన్ చేయించుకొని ఆ విధంగా చిరంజీవి గారి ఆశ్రయం బాగా సంపాదించాడు. చిరంజీవి గారిని ఒక విధంగా చెప్పాలంటే ఒక పట్టు పరిశ్రమ, సినిమాలో ఉండాల్సినటువంటి పట్టు పరిశ్రమ, ఆ పరిశ్రమ బాగా బ్రహ్మానందం గారు చేశారు. చిరంజీవి గారు కూడా ఆయన్ని ఎంకరేజ్ చేశాడు. సో పెద్ద కమెడియన్ అయిపోయి పెద్ద రికార్డు మేల్ కమెడియన్స్లో దగ్గర 1000 సినిమాలు చేశాడు ఆయన బ్రహ్మానందం గారు. మేల్ కమెడియన్స్లో రికార్డు అది. ఫిమేల్ కమెడియన్స్లో రికార్డు రమాప్రభ 1200 సినిమాలు చేసింది. ఆ రికార్డు ఎవరు బ్రేక్ చేయలేరు. ఆ రికార్డు ఇంకా ఉంది మదనపల్లి దగ్గర రమాప్రభ గారు. సో ఆ విధంగా చాలా గొప్ప కమెడియన్ అయిపోయాడు. కామెడీ సామ్రాజ్యాన్ని రూల్ చేస్తున్నాడు ఆయన బ్రహ్మానంద గారు. అటువంటి పరిస్థితుల్లో నేను ఈవీవి సత్యనారాయణ గారి దగ్గర తాళి సినిమా చేశాను, తర్వాత మామిడాకుల సినిమా చేశాను నేను. సో మామిడాకుల సినిమాలో ఆయన కాల్షీట్ కోసం ప్రొడక్షన్ మేనేజర్ అమ్మిరాజు నేను కలిసి బ్రహ్మానందం గారి కోసం ఆయన కాల్షీట్ కోసం వెళ్ళేవాళ్ళు. వెళ్ళేసరికి ఫ్లోర్లో పరిస్థితి ఏంటి తెలుసండి, బ్రహ్మానందం గారు కృష్ణ పరమాత్మలాగా ఇలా పండుకున్నాడు. వాళ్ళ ఇంట్లో కాదు, ఫ్లోర్లో షూటింగ్ దగ్గర షూటింగ్ జరుగుతుంటే పక్కన కొంత ప్లేస్ ఉంటుంది కదా, అక్కడ షార్ట్ గ్యాప్లు అనమాట. కృష్ణ పరమాత్మలాగా ఇలా పండుకున్నాడు. పండుకుంటే ఎంఎస్ నారాయణ గారు, ఏవిఎస్, గుండు హనుమంతరావు, ఎల్బి శ్రీరామ్ కమెడియన్స్ అంతా ఈయన పండుకుంటే ఆయన చుట్టూ కూర్చున్నారు. చూసి అమిరాజ్ ప్రొడక్షన్ మేనేజర్ ఏమన్నాడు తెలుసండి,
చూసారా బ్రహ్మానందం కాళ్ళ దగ్గర వీళ్ళట్లా చుట్టూ కూర్చున్నారు, అట్ట వెలుగుతుంది బ్రహ్మానందం గారి దివ్య అని అన్నాడు. మరి వాళ్ళు స్పోర్టివ్గా కూర్చున్నారు, బ్రహ్మానందం గారిని కాదని దాటి వెళ్ళేటటువంటి సాహసం ఎవరికి లేదు. సార్ కామెడీ సామ్రాజ్యాన్ని రూల్ చేస్తున్నాడు బ్రహ్మానందం గారు. చక్రవర్తి కదా ఆయన. చక్రవర్తి, హాస్య నట చక్రవర్తి. సో అటువంటి పరిస్థితుల్లో ఆయనతో మాట్లాడాము, కాల్ షీట్ తీసుకున్నాము, అంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత నెమ్మదిగా ఈవి సత్యనారాయణ గారు ఎంఎస్ నారాయణ ఎంకరేజ్ చేశారు. ఈయన్ని ఫస్ట్ ఎంకరేజ్ చేసింది రవిరాజ పెనిశెట్టి. అవును. రుక్మిణి అని సినిమాలో చిన్న చిన్న వేషం, ఆ రుక్మిణి సినిమాలో అనుకుంటే తాగుబోత వేషం ఇచ్చాడు ఆయన. తాగుబోత చాలా అద్భుతంగా చేశాడు. ఇక తాగుబోతు అద్భుతం వేషం బాగా చేస్తున్నాడని తాగుబోతు వేషాలకే పిలిచారు. అయితే బ్రహ్మానందం గారి గురించి నేను మామిడాకుల కాల్ షీట్ తీసుకొచ్చాను కదా, సో షూటింగ్ అంతా రెడీ చేసుకున్నామండి. నేను ఒక ఆర్టిస్ట్ని రెడీ చేశాను. ఒక ఆర్టిస్ట్ని రెడీ చేస్తే ఈవి సత్యనారాయణ గారు వచ్చారు. ఈవి సత్యనారాయణ గారి కారులోనే బ్రహ్మానందం గారు వచ్చాడు. ఓకే. ఇక్కడ ఒక వేషం ఉందని అదే ఆయనకి ఇన్ఫర్మేషన్ మరి ఎలా తెలిసిందో బ్రహ్మానందం గారికి. ఆయన ఈవివి సత్యనారాయణ గారు బ్రహ్మానందం గారు కారులో దిగారు. కారులో దిగంగానే నన్ను జయకుమార్ అని పిలిచాడు ఈవి గారు. దగ్గరికి వెళ్ళాను. పలానా వేషం ఉంది కదా, అది మీసాల భాస్కర్ చేత వేయించు అని అన్నాడు. మీసాల భాస్కర్ అని తెనాలి. అతనేమో బ్రహ్మానందం గారిని నాకు వేషాలు ఇప్పించమని బతిలాడుతున్నాడు. సో బ్రహ్మానందం గారిని తీసుకెళ్ళి తెనలో బ్రహ్మంగా సన్మానం చేశాడు. అతని అభిమానం చూరుకున్నాడు. ఆయన ద్వారా వేషాలు సంపాదించడం కోసం ఈ విధంగా అనమాట. సో బ్రహ్మానందం గారు చెప్పినటువంటి వ్యక్తికి వేషం ఇవ్వమన్నాడు ఈవి సత్యనారాయణ గారు. నేను ఆల్రెడీ ఆ వేషానికి డైరెక్టర్ గారు వచ్చేసరికి ఆర్టిస్ట్ అందరూ రెడీగా ఉండాలి కదా. ఒక ఆయన చేత మేకప్ వేయించి, ఆ డ్రెస్ వేయించి, ఆ గెటప్ అంతా చేసి ఆయన నుంచా. ఆయన ఎవరు? ఆయన విజయవాడ అండి, గుర్తులేదు పేరు. ఓకే. తాతారావు ఆయన పేరు. ఆయన స్టీల్ ప్లాంట్ మేనేజర్గా కూడా చేశాడు. మంచి ఆర్టిస్ట్ ఆయన. సో తాతారావు ఆయన పేరు. సో ఇప్పుడు ఈ తాతారావు మేకప్, ఈ తాతారావు డ్రెస్ తీసి ఆ మీసాల భాస్కర్ గారికి వేయించాలి. నేను చాలా ఫీల్ అయ్యాను. మాకు మెడ్రాస్ అని కాదు, ఎక్కడైనా రూల్ ఏంటంటే ఒక ఆర్టిస్ట్కి వేషం ఇచ్చిన తర్వాత, డ్రెస్ వేయించిన తర్వాత, మేకప్ వేయించిన తర్వాత తీయకూడదు. అది తీయకూడదు. తీయించామనుకోండి అతను ఎంత బాధపడతాడు ఆర్టిస్టు. తర్వాత అండి తృష్ణలు అంటారే, అన్ని తృష్ణల కన్నా చాలా భయంకరమైన తృష్ణ కళాతృష్ణ. ముఖానికి రంగు వేసుకునేటటువంటి తృష్ణ ఉందే. ఒక ఆర్టిస్ట్ ముఖానికి వారం రోజులు రంగు వేసుకొని 2 రోజులు గ్యాప్ వచ్చిందనుకోండి, వాడు విలవిల అడిపోతాడు. ఆర్టిస్ట్కి ఉండేటటువంటి తపన, ఆ తృష్ణ అలా ఉంటుంది. సరే డైరెక్టర్ గారు చెప్పారు అంటే బ్రహ్మానందం గారు ఎక్కడ ఏ స్విచ్ వేస్తే ఏ లైట్ వెలగాలో ఆయనకి తెలుసు. పట్టేశాడు ఇండస్ట్రీని. అదే. సో అలాగే రాఘవేంద్రరావు గారిని ఇంప్రెస్ చేశాడు, ఈవివి సత్యనారాయణ గారిని ఇంప్రెస్ చేశాడు, అందరినీ ఇంప్రెస్ చేశాడు. మరి ఆయన యాక్టింగ్, ఆయన రేంజ్ అది కదా సార్ ఆ స్థాయిలో. సో అంత మేధావి ఆయన, అంత తెలివైన వాడు. అయితే ఏమండి సార్ చెప్పండి. సీరియస్ సీన్ చేయటం ఈజీ. సీరియస్ సీన్ డైలాగులు ఏడుపు ముఖం పెట్టి డైలాగ్ చెప్పి నటించడం ఈజీ. కామెడీ పండించడం చాలా కష్టం. కామెడీ రాయటం కష్టం, కామెడీ పండించడం కష్టం. పైగా ఆయన బాగా చదువుని బ్రహ్మానందం గారు. ఆయన తెలుగు సాహిత్యం బాగా చదువుకున్నాడు, ఒక లెక్చరర్గా పనిచేసిన వాడు. సో ఆ నాలెడ్జ్ అంతా పనికొచ్చింది దీనికి. ఆ నాలెడ్జ్ అంతా పనికొచ్చింది. నేను బ్రహ్మానందం గారి దగ్గరికి వెళ్ళి నా మొట్టమొదటి కవితల పుస్తకం కదిలే కలమన కవిత అని, ఆ పుస్తకానికి నాకు మీరు కాస్త ముందు మాట రాయండి అన్న. నేను రాయను అన్నాడు ఆయన. అని అంటే మీరు రాయక్కర్లేదండి, కాస్త చదవండి, 4 కవితలు చదవండి, మీకు మనసు ఓకే అనుకుంటే అప్పుడు
రాయండి అని అన్న అని ఆ మొత్తం ఆయనకి ఇచ్చాను, వెళ్ళిపోయాను. ఉమ్, వెళ్ళిపోయిన తర్వాత వారం రోజులకు ఫోన్ వచ్చింది. ఉమ్, నీ కవితలు చదివానయ్యా, ముందు మనం రాస్తాను రా అని అన్నాడు. ఉమ్. అని రాశాడు. ఆయనకి నచ్చాలి. ఆయనకి నచ్చాలి. ఉమ్, అంటే హీజ్ అ మ్యాన్ ఆఫ్ టేస్ట్. ఆయనకి ఒక జ్ఞానం ఉంది, ఒక సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంది, మంచి టైమింగ్ ఉన్న ఆర్టిస్టు. ఆయన డ్రాయింగ్ కూడా చాలా అద్భుతంగా వేస్తారు. బొమ్మనిస్తాడు ఆయన, ఆ, చక్కగా బొమ్మనిస్తాడు. ఉమ్, ఆ, ఆ, ఏమండి ఏమీ లేకుండా పైకి రానండి. సరే సినిమాల్లో పట్టు పరిశ్రమ ఉంటే పైకి వస్తాను అనుకుంటావు, నువ్వు పట్టుకుంటే 4 వేషాలు వేస్తావు. ఉమ్, ఇప్పుడు నిలబెట్టుకోవాలి. నీకు ఆ వేషాల్లో నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకుంటాను కదా నిలబడేది. అవును. మరి లేకపోతే మరి ఇంతమంది కమెడియన్స్ ఉండేటప్పుడు మరి బ్రహ్మానందం గారికి ఎందుకు అంత హైప్ వచ్చింది? సార్ దీనికి సంబంధించిన ఒక ప్రశ్న ఉంది నా దగ్గర. చెప్పండి. అంటే నేను విన్నది మీలాంటి పెద్దల దగ్గర నుంచి విన్నదే. ఆ, బ్రహ్మానందం గారు ఒకానొక స్థాయికి వెళ్ళిపోయాక, ఒక స్టార్డమ్ దాటేసాక, ఇండస్ట్రీకి కామెడీకి కేర్ ఆఫ్ అయిన తరువాత అవును. గంటకి ₹1,00,000 రెమ్యునరేషన్ తీసుకున్న ఆర్టిస్ట్ అయ్యారంట. నిజమేనా? ఏమంటే ఆయనకి డిమాండ్ వచ్చింది. ఆ, ఆయనకి డిమాండ్ వచ్చేటప్పుడు డిమాండ్ చేశాడు. నిజమేనా ఈ అమౌంట్? డెఫినెట్గా. ఓకే. చాలామంది చెప్పుకున్న విషయం అది. ఉమ్, ఇప్పుడు ఏమవుతుందంటే కొత్త దర్శకులు వచ్చేసారండి. ఉమ్, ఇప్పుడు ఆర్జీవి తర్వాత కొత్త దర్శకుల ప్రపంచం వచ్చేసింది. ఉమ్, తర్వాత ఆర్జీవి దగ్గర నుంచి వచ్చినటువంటి డైరెక్టర్సే కాకుండా సో సినిమా మీద ప్యాషన్స్తో కథలు రాసుకొని, సినిమాలు చూసి కథలు రాసుకొని, డైలాగులు రాసుకుని, స్క్రిప్ట్ పట్టుకుని, ప్రాక్టికల్గా దర్శకత్వంలో అనుభవం లేనటువంటి కుర్రాళ్ళు కూడా వచ్చేసారు. సో వాళ్ళకి ఏంటంటే వాళ్ళు డైరెక్ట్ చేసేటప్పుడు అటువంటి డైరెక్ట్ కెమెరామెన్ మీద ఆధారపడతాడు. ఉమ్, సో కెమెరామెన్ ఏదన్నా గట్టిగా చెప్తే ఇతనికి నచ్చదు. ఉమ్, ఈ విధంగా కెమెరామెన్కి డైరెక్టర్కి ప్రాక్టికల్ నాలెడ్జ్ లేనటువంటి డైరెక్టర్లు ఉన్నందువల్ల ఈ ఆర్టిస్టుల టైం వేస్ట్ అవుద్ది. ఉమ్, ఓకే. అంతే కదా. కాబట్టి గంటకి ₹1,00,000 ఇస్తే నేను చేస్తాను, ఉమ్, మీరు ఎన్ని గంటలన్నా వాడుకోండి, ఉమ్, నా రేట్ ఇది అని అన్నాడు. సాగింది. తప్పే ఉంది అందులో? ఊరికనే ఇవ్వరు కదా. ఆ? ఊరికనే ఊరికనే ఎవరు కదా. కాబట్టి ఆ విధంగా సాగింది ఆయన వైభవం.